నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ గుడ్ హ్యుమానిటేరియన్ హ్యూమన్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శలు చాలా చేశాం, వాళ్ళు తిట్టారు, మేము చేశాం. ఇంకా చెప్తున్నా కదా, వాళ్ళకి అడుగు ముందుకు వచ్చి ఆఫీస్ తగలబెట్టారు టీడీపీ జనసేన వాళ్ళు. సరే, వాట్ ఆల్ న్యాయపరమైన కార్యక్రమాలు జరిగినాయి, అరెస్ట్లు అయ్యారు. అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి ద బెస్ట్ విషెస్ టు యూ సార్. అండ్ ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ అంటే ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండదేమో కానీ డిప్యూటీ సీఎం అని ఆయన అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి ఆయనకి అభినందనలు చెప్తూ, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి, నాలో ఏ స్వార్థం ఉన్నా కానీ నేను ఈ మాట చెప్పకూడదు, కానీ నేను చెప్తున్నా. ఎందుకంటే ఏపీకి మేలు జరగాలి, ఆంధ్రప్రదేశ్ కి మేలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చే విధంగా కూటమిలో ఉన్నారు కాబట్టి మోదీ గారికి చెప్పి ఒప్పించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తే మంచి పరిణామం అవుతుందని ఇవాళ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యంత సన్నిహితమైన సంబంధాలు మోదీ గారితో ఉన్నాయి. దాన్ని బట్టే కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో మెయిన్ పిల్లర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ముందుకి పావులు వేయాలి, గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషించాలి. అండ్ ఒకటి నేను చెప్పదలుచుకున్నా, అశాంతియుతమైన వాతావరణాన్ని దయచేసి ఖండించాలని, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకి విఘాటం కలిగించకుండా ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బాధ్యత తీసుకోవాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆయన ప్రజల కిందకే వస్తాం మేమందరం కూడా. అవునా? అవును కదా. అందరూ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళందరూ ఆయనకి ముఖ్యం. ఎందుకంటే రాజకీయంగా ఇందాక నుంచి చెప్తా వచ్చాను, విమర్శకి ప్రతి విమర్శ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మమ్మల్ని నానాబూతులు తిట్టారు, మా మీద ట్రోలింగ్స్ చేశారు, ఇంట్లో ఆడవాళ్ళ మీద ట్రోలింగ్స్ చేశారు, ఎవరు ఇడిచిపెట్ల. అట్లాగని చెప్పి మేము కూడా తగ్గకుండానే మాట్లాడినాం. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి మేలు చేసే విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు చెప్తున్నా. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, ఆ తర్వాత బీజేపీ పురంధేశ్వరి గారికి. ఓకే, అంటే అనిల్ ఒక్క విషయం, మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూసారా? చూశానండి. ఓకే, ఆయన మాటల్లో అశాంతి లేకపోతే కక్ష, ప్రతీకారాలు అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఒక్క మాట మాట్లాడాడు ఆయన? లేదు, అసలు లేదు. నేను చెప్తుంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మ బూతులు తిట్టారు. ఇక నన్నైతే మీకు తెలుసు, భయంకరంగా ట్రోలింగ్ చేశారు. మీకు తెలియని కాదు, నా బళ్ళు పగలగొట్టారు, నా ఆఫీస్ తగలబెట్టారు, చాలా చేశారు. ఏది ప్రభుత్వం వైసీపీ ఉండంగానే, బట్ లీగల్ గానే పోయినా కానీ ఫిజికల్ అసాసినేషన్ ఎవరిని చేయలేదు మేము ఇప్పుడు దాకా. ఒకవేళ అట్లాగే ఎదురు తిరిగే పరిస్థితులు వస్తే ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడూ తప్పిపోయి ఉండేది. అయితే ఒకటి నేను అనుకుంటున్నా, ఎటువంటి గొడవలకి తావు లేకుండా పరిపాలించాలని చెప్పి సుభిక్షమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళు పరిపాలన కొనసాగించాలని చెప్పి ఎంపీలు 16 మంది 17 మంది ఉన్నారు కదా మనకి. ఇప్పుడు ఇటు రాజ్యసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 15 మంది 16 మంది 17 మంది ఉన్నారు. వీళ్ళు బలం కలిపి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు దీనికి ఇనిషియేట్ స్టెప్ తీసుకోవాలి. అలా ఛాన్స్ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతిపక్షాలతోనే పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు తోటి కలిసి అవకాశం ఉందా? సార్, మంచి చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతుందంటే జగన్ అన్న ముందే ఉంటాడు సార్. మరి అలా జరిగినప్పుడు ఒక రాజధాని అని చెప్పినప్పుడు ఇదే కదండి పెద్ద గొడవ. 3 రాజధానులు 3 ప్రాంతాలు అనడం, అక్కడ రైతులు సంవత్సరాల తరబడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ స్టేజ్లో ఆందోళన చేయడం, ఇవన్నీ అనవసరమైనవి కదా. అంటే ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది పర్మిషన్ ఇవ్వకుండా హోమ్ అఫైర్స్, సెంట్రల్ హోమ్ అఫైర్స్ అపాయింట్ చేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అపోజ్ చేసి శివరామకృష్ణ కమిటీ అపోజ్ చేసినప్పుడు, ఆ తర్వాత అక్కడ రాజధాని కడితే ఇక్కడ బాగా బురద కలిగిన ప్రాంతం, ఫౌండేషన్స్ పెద్ద పెద్ద నిలబడవు, బిల్డింగ్ కొలాప్స్ అయిపోద్దని నివేదిక ఇచ్చిన తర్వాత అక్కడ కడతం కరెక్ట్ కాదు,
3 ప్రాంతాలు ముప్పేట అభివృద్ధి జరిగిద్దని చెప్పి ఆలోచించి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, అగ్రికల్చరల్ హబ్ గా విజయవాడని, గుంటూరుని చేస్తూ కర్నూలుని న్యాయపరమైన రాజధాని చేస్తానికి ముందుకు స్టెప్లు వేసిన మాట వాస్తవం. అది ఫెయిల్యూర్ కాదా? ఇప్పుడు అది ఫెయిల్యూర్ కింద కనిపిస్తున్నది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం విమర్శించినట్టే కదా, ప్రజలందరూ కూడా నెగిటివ్ గా చూసినట్టే కదా. ప్రజలందరూ విమర్శించినట్టంటే విశాఖ ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతించడం జరిగింది. ఎక్కడ స్వాగతించారండి? స్వీప్ అయిపోతే ఒక్క సీట్ కూడా లేని పరిస్థితి, మొత్తం స్వీప్ చేసేస్తే. చాలా మంది సర్వేస్ లో కూడా విశాఖపట్నం అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అయితే స్టేట్ మీద లోడ్ తగ్గుద్ది, 1,00,000 కోట్లు అవసరం లేదనే ఉద్దేశంతో సీఎం గారు ముందు స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇక ఫర్దర్ గా దానికి ఆయన ఏమి ఎట్లా మూవ్ అవుతారో దాన్ని వేచి చూడాలి సార్. దాని గురించి ఇప్పుడు నేనైతే ఏం మాట్లాడలేదు. ఓకే, మరి బోరుగడ్డ అనిల్ పాత్ర ఏంటి ఇప్పుడు? నథింగ్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయాలని, ఆ మంచిలో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కాదు, ఏంటి ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉన్న బోరుగడ్డ అనిల్ అదొక రకమైన వేదాంతం, లేకపోతే ఒక సాఫ్ట్ గా అయిపోయింది, ఇదే కంటిన్యూస్ ఉంటుందా? ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే 4-5 వేల మంది కూడా జనం లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే చెప్పులు లేకుండా ఎండలో ఆడోళ్ళు సంఖలో బిడ్డలు నేర్చుకొని ఎగేసుకుంటూ వచ్చారు. మీరు అన్నట్టు అది ఫైర్ బ్రాండ్ ఆల్వేస్ అట్లాగే ఉంటుంది. ఎందుకంటే నేనే తగ్గి మాట్లాడుతున్నానని కాదు, ఎందుకంటే స్వాగతించాలి. ప్రజా తీర్పని ప్రజాక్షేత్రంలో నిలబడిన ఏ నాయకుడైనా సరే వెల్కమ్ చెప్పాల్సిందే. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఘనమైన మెజారిటీతో ఇవ్వాలి. ఎందుకంటే 21 out of 21 సీట్స్ వచ్చినాయి జనసేనకి. 21 out of 21 అంటే 100% హీ వన్. అది ఎట్లా జరిగింది? ట్యాంపరింగ్ గా ప్రూవ్ చేయలేం, ఏం జరగదు. అది మాట్లాడే రూమర్స్ అంటారు వాటిని. బట్ ప్రాక్టికల్లీ దే వన్, నౌ దే ఆర్ ఇన్ లీడ్. దట్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ ట్రూ. ఒకటి చెప్తున్నాను, వెల్కమింగ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నేను మనిషినే, నేను కూడా ఉప్పు కారం తింటున్నాను. మీకు మళ్ళీ నాకు కూడా అన్ని అవయవాలు ఉన్నాయి. మన మనిషిని కాదు. నాకు బాధ లేకుండా ఎలా ఉంటుంది? కష్టపడి పనిచేసాం, పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయినాం, వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటి దగ్గరికి గవర్నమెంట్ని తీసుకుపోయినాం, 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టాం. నేనైతే 50 ఏళ్ళకు ఒక ముఖ్యమంత్రి అని చెప్పిన, మీకు తెలుసు కదా. 50 ఏళ్ళకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఖచ్చితంగా నిలబడాలి, చేయాలని చెప్పి. బట్ లాస్ట్ ఆల్ ఓవర్ ఉద్యోగ సంఘాలని ఒక అసమర్థతమైన వ్యక్తికి ఆయన చేతికి అప్పచెప్పారు అనేదైతే నేను భావించాను. నేను ఇప్పుడు మాట్లాడలేను, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింటే ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. మీరు కూడా ఇలా మాట్లాడే వాళ్ళు కాదు కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంటే ఇలా ఉండేది కాదు కదా. ఖచ్చితంగా నేను మీకు డిబేట్ లో వచ్చేవాడిని, వేరే పొజిషన్ లో వచ్చి ఉండేవాడిని. ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. కాబట్టి ఐఎమ్ వెల్కమింగ్